హంతకులపై చర్యలేవి మొన్న సామినేని రామారావు ఖమ్మం జిల్లా మదిరా కాన్స్టిట్యున్సీలోని ఒక ఊర్లో కాంగ్రెస్ గుండాలే చంపేసిరని సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. సామినేని రామారావు 74 ఏళ్ల సంవత్సరాల సిపిఎం పార్టీ నాయకుడు, ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆయన రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిండు. ఆయనను పొద్దున్నే హత్య చేసిర్రు. దానికి సంబంధించి హత్య జరిగిన రోజు ఆ మదిరా ఎమ్మెల్యే అయినటువంటి రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క స్పందిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఈ హింసా రాజకీయాలు మంచివి కావు, ఈ ఇవి మంచివి కావు, హత్యలు చేయడం, రాజకీయ హత్యలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ దోషులు ఎంత పెద్దవారైనా పట్టుకొని తీరుతాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం, చట్టము ఆ రకంగా పనిచేస్తూ పోతుంది అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికిండు బట్టి విక్రమార్క. నేను ఇప్పుడు డైరెక్ట్గా బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నా. నాకు ఇప్పుడు సిపిఎం పార్టీ వాళ్ళు వీళ్ళు అడిగిన క్వశ్చన్లు కాదు. ఆ రోజు మీరు ప్రకటన చేసినారా, చేయలేదా? ప్రకటన చేయలేకపోతే నేను అట్లాంటి ప్రకటన చేయలేదు అని చెప్పండి. మా దగ్గర ఉన్న వీడియో మేము చూపిస్తాం, ఎవిడెన్స్. ప్రకటన చేసినామంటే కట్టుబడి ఉంటారా, ఉండరా? మీరు చేసినటువంటి ప్రకటనకు 4-5 రోజులు అవుతుంది హత్య జరిగి. ఇంతవరకు ఆ హత్య చేసినటువంటి వాళ్ళను ఆ కేసులో ఒక పురోగతి, ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. అంటే మీరు హత్య చేసిన వారిని అరెస్టు చేయాలని చూస్తున్నారా, తప్పించాలని చూస్తున్నారా? అంటే చాలా క్లారిటీగా బట్టి విక్రమార్క చాలా క్లారిటీగా ఆయన అనుచరులే అని తెలుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన అనుచరులే అని తెలుస్తుంది. కాబట్టి బట్టి విక్రమార్క ఈ కేసులో నిష్పక్షపాతంగా ఎట్లా వ్యవహరిస్తాడు? పక్షపాత ధోరణితోటే వ్యవహరిస్తాడు. తన అనుచరులను తప్పించడం కోసమే ప్రయత్నం చేస్తాడు. ఆ రకంగా పోలీస్ శాఖకు ఆదేశాలు కూడా ఇచ్చి ఉంటాడు. వాళ్ళని ఇప్పుడే పట్టుకోవద్దు, సమయం చూసి వాళ్ళు లొంగిపోమని చెప్పి తక్కువ ప్రయారిటీ ఉన్నటువంటి సెక్షన్స్ పెట్టి, తక్కువ అనుమానాస్పదంగా మృతి చెందిండు, వాళ్ళ మీద ఆరోపణలు చేయబడ్డాయి అనేటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని తప్పించే కుట్ర బట్టి విక్రమార్క పోలీసు అధికారులతో కలిసి చేస్తున్నాడు. మరి ఇది ఎంతవరకు న్యాయం? అదే కాంగ్రెస్ వాళ్ళ మీద సిపిఎం వాళ్ళు దాడి చేసి చంపుంటే ఈ పార్టీకి వాళ్ళు ఎక్కడున్నా అరెస్ట్ చేసి పట్టుకొని వచ్చి లోపటేస్తున్నారు. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారని మీరు ఎక్స్ట్రాలు చేస్తే మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముదిగొండలో 9 మందిని పొట్టన పెట్టుకున్నాడు. భూమి ఉండడానికి జాగా అడిగిన పాపానికి 9 మందిని కాల్చి చంపిండు. ఆ పాపం ఏమైందో కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఆల్రెడీ. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ గతి పట్టిందో తెలుసు. ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా ఈ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చనిపోయేదాకా ఇంకా 100 ఏళ్ళు ప్రభుత్వంలో ఏమి ఉండదు. మహా అయితే 3 ఏళ్ళు ఉంటుంది. మీరు ఇట్లే హత్యలు చేసుకుంటా పోతే, మీరు ఇట్లే అరాచకాలు చేసుకుంటా పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎటుపోయింది, మీ ప్రభుత్వం కూడా గడిపోతుంది. వాళ్ళకి ఏం గతి పట్టిందో మీకు కూడా గదే గతి పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ పక్షపాత ధోరణిని వదిలేసి హత్య రాజకీయాలు మంచివి కావు. హత్యలు చేయాలంటే సిపిఎం వాళ్ళకు చేతగాకనా? వాళ్ళకు 2 శైలు లేవా? కాంగ్రెస్ వాళ్ళకు 2 శైలే ఉన్నాయి. హత్య చేసినటువంటి మొన్న సామినేని రామారావు హత్య కేసులో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులకు 2 శైలే ఉన్నాయి, 4 శైలు ఏం లేవు. సిపిఎం వాళ్ళకు ఒక్కొక్క శైలి సగం శైలి ఏం లేదు. వాళ్ళకు కూడా 2 శైలి ఉన్నాయి. వాళ్ళు చంపాలంటే అదేం కాదు, ఎవరి అడ్డేం కాదు. బట్టి విక్రమార్క వచ్చి కూర్చున్నా కూడా చంపాలనుకుంటే చంపేస్తారు వాళ్ళ కార్యకర్తల్ని. వాళ్ళ సిద్ధాంతం అది కాదు కదా. చంపించాలనేటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళు చేయరు కదా. చేయాలంటే మీరు మిగులుతారా? ఒక్కసారి ఆలోచించండి. చేయాలంటే ఆ రోజు ఊరే ఏడ్చింది. సామినేని రామారావు హత్య జరిగిన రోజు తల్లులందరూ కూడా ఏడ్చిర్రు. ఒక మంచి మనిషిని చంపిండు, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలే చంపిరని ఊరంతా కోడై కూసింది. మరి ఇప్పటికీ కళ్ళు మూసుకొని నిద్రలో ఉన్నాడా బట్టి విక్రమార్క? నిద్రపోతున్నాడా? 4-5 రోజుల నుంచి నిద్ర మేలుకు రాలేదా? బ్రష్ చేస్తలేడా? చాయ్ గిట్ల తాగలేదా? పడుకొనే ఉన్నాడా? నిద్ర నటిస్తున్నాడా? నిద్రపోతున్నాడా? నిద్ర నటించినా నిద్రపోతున్నా మేల్కొల్పేటువంటి శక్తి కమ్యూనిస్టుల దగ్గర ఉంటుంది. ఆ రోజు జాన్ వెస్లీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ స్పష్టంగా చెప్పిండు, మీరు అరెస్టు చేసి పోలీసులకు ఇండికేషన్స్ ఇచ్చి అరెస్టు చేస్తే ఓకే, అరెస్టు చేయకపోతే మా సిపిఎం కార్యకర్తలకు మేము పిలుపునిస్తాం. భూమిలో ఎక్కడ దాక్కున్నా
ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి పాతరేస్తారని చెప్పిండు. అట్లా ఏమంటారా మరి చెప్పండి. లేదు మీరు ఏమైనా చేసుకోరు, మేము ఇన్వాల్వ్ కావంటే చెప్పండి. మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ నాయకులకు ఏం జరిగినా మాకు బాధ్యత సంబంధం లేదు, మేము పోలీసులను పంపించమని ఒక మాట చెప్పండి. ఆ ఊర్లో మరి కాంగ్రెస్లు ఉంటారు, ఒకసారి చూద్దాం. తీవ్ర ప్రతిఘటన ఎదురుగాక ముందుకే ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేపియాలి ఎవరైతే ఆ హత్య కేసులో పాల్గొన్నారో. లేదు ఇట్లే నాన్సుడి ధోరణి చేస్తామంటే ఇక దానికి ప్రతిఫలం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుంది. చేతులు కట్టుకొని ప్రాణాలు పోయినాక ఎవరైనా చేతులకు వెనుక కట్టుకొని జోలలో చేలు పెట్టుకొని గాజులు వేసుకొని ఎవరు ఉండరు. ఆ రకంగా ప్రతిఘటించేటువంటి ఆ సంఘటనలు కూడా రాబోతాయి. బట్టి విక్రమార్క వాళ్ళు చేష్టల వల్లనే మదిరలో శాంతియుతంగా రాజకీయాలు చేయాలనుకుంటే అది బట్టి విక్రమార్క గారి చేతిలోనే ఉంది. శాంతియుతంగా ఉండొద్దు, కమ్యూనిస్టులను కాంగ్రెస్లో నరుక్కుందాం చంపుకుందాం అంటే ఆ రకంగానే వాళ్ళు కూడా తయారవుతారు. కమ్యూనిస్టులు కూడా హత్య రాజకీయాలను ప్రేరేపించేదే బట్టి విక్రమార్క. కాబట్టి వాళ్ళు నిన్న ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఖమ్మంలో పెద్ద ఎత్తున సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున నిన్న పోతిరెడ్డి సుదర్శనరావు ఉన్న నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణంలో ప్రదర్శన తీసిరు. కనబడతలేదా? మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా కనబడతలేదా? ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కదా, 3 మంత్రులకు కూడా కనబడతలేదా?